కాదు. ఆయన ఆయన ఎన్ని చిన్నతనం నుంచి వాళ్ళ తల్లిదండ్రులు భారత భాగవత రామాయణాలు చదువుతూ ఉండడం వల్ల వాళ్ళ ఇంటికి అనేకమంది పండితులు వస్తూ ఉండడం వల్ల వాటినన్నీ విని మననం చేసుకొని ఆయన 13వ ఏళ్ళకే 13 సంవత్సరాల పేదలకు మీ వయసు ఎంత 10 నీకంటే ఒక 12 వయసుకు ఆయన వెనుగొండ లక్ష్మి అనే కావ్యాన్ని రాశాడు. నీ ఎంత వయసుకి ఏ వయసు 14 ఏళ్ళు. ఈ వయసు కల్లా వెనుగొండ లక్ష్మి అనే కావ్యాన్ని రాశాడు. అది ఆర్ ఆస్వాదంతో ఆ యొక్క వెనుగొండ కావ్యాన్ని ఆ వర్ణనంతా చేస్తూ ఆయన మహా అద్భుతమైన ఆ కావ్యాన్ని రాసి ఆయన 16 ఏళ్ళ వయసులో విద్వాన్ పోయాడు. అప్పటికి ఆ పుస్తకము వేరే స్నేహితులతో కలిసి వాటిని ముద్రించారు. ముద్రిస్తే ఆయన విద్వానికి వచ్చి 16 ఏళ్ళ వయసులకి వెళ్తుంది, 10th క్లాస్ అయిపోతుంది. తర్వాత పీసీఎస్ అవుతాడు కదా, విద్వానికి పోతాడు. విద్వానికి పోయేటప్పుడు ఆయన రాసిన పుస్తకం ఏది, ఆయన రాసిన పుస్తకం వెనుగొండ లక్ష్మి. ఏం పుస్తకం? వెనుగొండ లక్ష్మి అనే పుస్తకము ఆయనకు పాఠ్యాంశమైనది. ఆయనకు పాఠ్యాంశం ఏంటంటే ఎదురువేదములు ఇట్లా చట్టాలు ఒక భాగాలుగా అట్లా ఆయన రాసిన పుస్తకమే ఆయనకు టెక్స్ట్ బుక్ అయింది. దాంట్లోనే ఆయన పరీక్ష రాయాలి. కానీ ఒక్క ప్రశ్నకే ఆయన 3 గంటలు రాసేసాడు. ఒక గంట ఒక పరీక్షకు 16 ప్రశ్నలు 10 ప్రశ్నలు ఉంటాయి. దానికి ఒక ప్రశ్న 10 మార్కులు ఉంటాయి. 10 మార్కుల ప్రశ్నకు ఆయన 100 మార్కుల మీద పరీక్ష రాసినాడు. దానికి 10 మార్కులు వచ్చాయి. ఆయన ఫెయిల్ అయినాడు. ఫెయిల్ అయితే ప్రిన్సిపల్ దగ్గరికి పోయేసేసి నేను వాళ్ళు ఉపాధ్యాయులు చెప్పాడు, ఈయన ఆ పుస్తకం రాసిన ఈయన తీసుకొని పోతే ప్రిన్సిపల్ ఆయన ప్రశ్నించాడు. ఆయన సంస్కృతంలో ఆయనకు వాదన చేసినాడు. వాదన చేస్తే ఇద్దరు అద్భుతమైన మనిషి ఆయనకి నమస్కారం అనేసి ఆయనకు తర్వాత చదవకుండానే ఆయనకు విద్వాన్ పట్టాయి. అప్పుడు ఆయన 16 ఇచ్చిన తర్వాత ఆయన పాద్యమనే రాశాడు. అది కూడా ఇంటర్మీడియట్కు టెస్ట్ వచ్చాయి చిన్న వయసులోనే. అప్పుడు తర్వాత అక్కడి నుంచి 20 ఏళ్ళ వయసులో ప్రొద్దుటూరుకు వచ్చాడు. ప్రొద్దుటూరులో ఆయన వివాహం చేసుకొని ఇక్కడే ఈ కన్యకాపురం దేవాలయంలో సుబ్బయ్య ఆయన దాసులు వేసేసి విద్యుత్తున్నది బాగా చదువుకున్నవాడు అమ్మాయి అనేసి ఆయన సంస్కృత ఉపాధ్యాయుడిగా 20 ఏళ్ళ ఇక్కడ మున్సిపల్ హై స్కూల్లో తెలుగు టీచర్గా ఆయన అపాయింట్ చేసి ఆయన తెలుగు టీచర్గా మున్సిపల్ హై స్కూల్ చూసినారు అడ్మిషన్ మున్సిపల్ హై స్కూల్ అక్కడ చదువు చెప్పేవాడు. అక్కడి నుంచి ఆయన ఇక్కడ కోట వీధిలో ఆయన సంసారం ఉండేవాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు సాయంత్రం అయితేనే శివాలయానికి వచ్చి శివుణ్ణి ధ్యానం చేసి ఆయన 1940 ప్రాంతంలో ఆయన శివాలయానికి చుట్టూ తిరిగి ఆయన వైష్ణవుడు, పరమ వైష్ణవుడు అయినా కానీ శివుని యొక్క అనుగ్రహం చేత ఆయనకు చిన్నతనంలోనే తెలుగు, సంస్కృతము, ఇతర కన్నడము ఈ భాషలు వచ్చు. అంతేకాకుండా చిన్నతనంలో ఆయనకు 12 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి పరిసరాల్లో ఒక ఆంగ్ల దొరగారి భార్య ఉంటే ఆయన దగ్గర ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఇంకొక దగ్గర నాట్యం నేర్చుకున్నాడు. ప్రొద్దుటూరుకు వచ్చిన తర్వాత 35 ఏళ్ళ వయసులో ఇక్కడ జమాలప్ప ఆయన ఉంటే కనుక ఆయన దగ్గరకు పోయి సంగీతం నేర్చుకున్నాడు. నేర్చుకోవడం అనేది మనకు ముఖ్యమైనటువంటి మనస్తత్వం కావాలి. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలి. నాట్యం వచ్చు ఏమీ రాదనుకోకుండా 12 ఏళ్ళకే నాట్యం నేర్చుకున్నాడు, సంగీతం నేర్చుకున్నాడు, సాహిత్యం నేర్చుకుని సాహిత్యంలో పుస్తకాలు రాస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ భగవాన్ ఇక్కడే కూర్చొని ఆ శివుడిని, పరమశివుడిని వేడుకుంటూ అద్భుతమైన ఆయన కంఠంలో నుంచి ఒక దైవ వాణి వినిపించింది. రోజు మండలం అంటే ఎన్ని రోజులు మండలం 40. ఆ మండలం రోజు శివాలయం ఇక్కడ చేసేది ఆడ చుట్టూరు ఈ ప్రదర్శన చేస్తారు. 40 రోజులు చేస్తారు. 40 రోజుల అంతా ఆయనకు కొంత వస్తే దాన్ని శివ తాండవము. శివుడు తాండవం అంటే నాట్యం చేయడం. ఆ నాట్యం చేసేదాన్ని అద్భుతంగా వర్ణించాడు. అది కేవలం 40 పేజీల పుస్తకమే. కానీ శివతాండ అద్భుతమైన కావ్యము.
అది అనేక భాషల్లో అనువాదమైంది. దానికి జర్మన్లో కూడా అనువైంది. ఆయన ఢిల్లీలో అది పాడుతూ ఉంటే కనుక ఒళ్ళు జర్దలించి జర్మన్ వాళ్ళు ఐ కెన్ అండర్స్టాండ్ దిస్ లాంగ్వేజ్, ఐ కెన్ అండర్స్టాండ్ దిస్ రిధమ్ అని చెప్పారు. అంటే దీని యొక్క లయను మేము అర్థం చేసుకున్నాను. ఇంత అద్భుతమైన కావ్యం అనేది ఆయన తర్వాత ఇక్కడ ఉండగానే అనేక కావ్యాలు రాశాడు. ఆయన జన్మలో 150 కావ్యాలు రాశాడు. 150 ఎన్ని కావ్యం? ఆయనకి ఎన్ని భాషలు వచ్చు? 14 భాషలు వచ్చు. ఎన్ని? మనకెన్ని వచ్చు? 1, 2. ఇంకా 10th క్లాస్ వాళ్ళకైతే 3 వచ్చు. కానీ ఆయన 14 భాషలు నేర్చుకున్నారు. ఆంధ్రదేశంలో ఎవరికి రావు. పివి నరసింహారావు ఒక్కరికి 12 భాషలు. ఆ విధంగా 14 భాషలు నేర్చుకుని 8 భాషల్లో కావ్యాలు ఆయన ఆ భాషల్లో కూడా కావ్యాలు రాశారు. అటువంటి మహామేధావి అపర సరస్వతి పుత్రుడు. అటువంటి మహానుభావుడు 1990వ సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన చనిపోయాడు. ఆ చనిపోయిన సందర్భాన్ని తెలుసుకొని ఆయన శిష్యుడిగా 10 ఏళ్ళు ఆయన ఉండి ఆయన చనిపోయే ముందుగా నా విగ్రహాన్ని ఏర్పాటు చేయమని కోరినాడు. అప్పుడు ఇక్కడే సంతాప సభ చేసేసి దాదాపు 60 మంది ఉపన్యాసం చేశారు. ఆ రోజే నిర్ణయం తీసుకొని మళ్ళా సంవత్సరానికల్లా శిలా విగ్రహాన్ని, ఇలాంటి శిలా విగ్రహాన్ని అక్కడ సెంటర్లో ఏర్పాటు చేశారు 1991. కానీ నేను ఈ విగ్రహం సైజు సరిపోను అని ఆయన అనుకున్నాడు. అందుచేత ఆయన విగ్రహాన్ని కొందరు అడగొడితే దాన్ని కాంక్ష విగ్రహం అంటే కాంక్షతో చేసిన విగ్రహాన్ని ఆడ సెంటర్లో నిలబెట్టారు. ఆ విగ్రహం పేరు ఎవరిది? పుట్టపర్తి నారాయణచార్య. దానికి శంకుస్థాపన చేసి దేవుడు వీరభద్రయ్య గారు గురువు గారు ఆయనని పూజ చేసి అవన్నీ ద్రవ్యాలు చేస్తే వాళ్ళు ఒక 6 నెలలు విగ్రహం తయారైంది. తర్వాత ఆ విగ్రహాన్ని గవర్నర్, మొట్టమొదటి గవర్నర్, రెండోసారి కూడా గవర్నరే వచ్చాడు, ఆవిష్కరించాడు. ఒక ప్రొద్దుటూరికి చిన్న పట్టణానికి గవర్నర్ రావడం అనేది అసాధారణము. అటువంటిది ప్రొద్దుటూరికి 2 సార్లు వచ్చి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాడు. ఆయన మహాకావ్యాలు ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఒకసారి మీ క్లాసుకు వచ్చేసి ఆయన కావ్యాలు ఏమిటి, ఆయన కావ్యాల గొప్పతనం ఏమిటి ఆయన్ని ఒకసారి మీకు వచ్చి క్లాస్ తీసుకుంటా. మీరందరూ వాళ్ళ శివుళ్ళే అనుకోవాలి. మీరందరూ కల్మశివులు లేని దేవుళ్ళతో సమానం. మీరు చిన్న వయసు నుంచే మంచి సాహిత్య అధ్యయనం, పురాణ అధ్యయనం, వేద అధ్యయనం చేస్తూ మీరు పవిత్రమైన మనసుతో ఉండాలి. అప్పుడు మిమ్మల్ని చిన్నవాళ్ళైనా నమస్కరిస్తారు. చిన్నవాళ్ళైనా కానీ వయసు పట్టణాలు మంచి భావాలతో చేస్తే మనలో శివుణ్ణి తలుచుకొని మనమే శివ రూపంగా పొందితే కనుక అప్పుడు మనకందరికీ ఆదర్శంగా మీరు ఎప్పుడూ ఒక శంకరాచార్యులాగా వెలుగొందారు. శంకరాచార్యులాగా మీలో ఆ భక్తి తత్వాన్ని వెలుగొందితే కనుక ఆయన చనిపోయి 111 సంవత్సరాలు అయినా కూడా ఆయన ఈరోజు కనుక మేము తలుచుకుంటున్నాం. ఇక్కడే కాదు దేశమంతటా కనుక ఆయన్ను స్మరించుకోవడం జరుగుతుంది. ఇంకా మిమ్మల్ని ఎండలో పెట్టేసి ఎక్కువ చెప్పలేను. మీకు వచ్చి క్లాస్లో ఆయన కావ్యాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆ కావ్యాలు వివరించి వాటిని మీరు చదవలసిన అవసరము, అధ్యయనం చేయాల్సిన అవసరము, వాటిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎప్పుడు నిరంతరం చదువుతూ ఉండండి. ఎప్పుడు చదువుతూ ఉండండి. ఎప్పుడు మననం చేస్తూ ఉండండి. ఏమిటి మననం? ఏమిటి? శ్లోకాలను ఎప్పుడు మననం చేస్తూ శివ 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 అంటూ శివుడి లోపల మీరు తిరుగుతూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా, పూజ చేస్తూ ఉన్నా కానీ మీ లోపల శివుడు ఉండాలి. అప్పుడు మీరు శివస్వరూపులుగా ఈ దేశానికి మీరందరూ వచ్చి ఆ భక్తులు అవుతారు. మీరు మంచి హృదయంతో ఉంటే భక్తులు వచ్చేవాళ్ళు ఎక్కువ అవుతారు. కాబట్టి ఇంతకంటే మీకు ఎక్కువ చెప్పేది మాత్రం ఉపాధ్యాయుడు కొత్తపల్లి కలిసిపోయినాడు. వేదాన్ని సామాన్యులు కాదు, మామూలు చదువులు పాఠశాలకు వెళ్ళకుండా ఒక భక్తితత్వంతో మన యొక్క సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో వంకన దీక్షితులో వచ్చి ఇలాంటి గురువు గారి దగ్గర మీరు శిష్యరికం తీసుకొని వేదాధ్యయనం చేస్తున్నారంటే నిజంగా నేను అందరినీ ఆరాధించాలి. చిన్నపిల్లలు కాబట్టి చెప్పినారు కదా, మరి అంత పట్టుదలతో
శివుణ్ణి తన సొంతం చేసుకున్నాడు. కానీ శివతాండవం రాసినాడంటే అది పాడటం మీరు చిన్నపిల్లలు, కానీ అది పాడినప్పుడు మీరే లేచి డ్యాన్స్ చేస్తారు. అంత లయబద్ధంగా ఉంటుంది మన. నేను అన్ని భాషలు నేర్చుకోండి. ఇక్కడి వాడే మన తెలుగు వాడే, కానీ 14 భాషలు నేర్చుకొని అన్నింటిలో కావ్యాలు రాసి అంత గొప్పవాడైనా అంటే కారణం ఏం తెలుసా? గురువులు. ఆయనకు గురువులు బాగా బోధిస్తే ఆ బోధించిందంతా ఆయన పట్టుకున్నాడు. కానీ మీకు గురువు చెప్పినంత మీరు గ్రహించి నాకు సార్ చెప్పినట్టు మననం, జీర్ణం కాని ఆహారం మననం చేయని విద్య పనికిరాదు. జీర్ణం కాకపోతే ఏమవుతుంది? అంత అప్సెట్ అవుతుంది కదా. అంటే మననం చేయకపోతే కూడా బాగా తెలుసు. మీరందరూ కూడా మేము మీ కాళ్ళు ముఖ్యం ఎంత పెద్దవాళ్ళైనా పూజారి వచ్చుకోవాలంటే పాద నమస్కారం చేస్తారా చేయరా? చేస్తారు కదా. చేయాలంటే మనలో ఆ మంత్రోచ్చారణ కావచ్చు, ఆ పూజా విధానం కావచ్చు, వేద ధర్మాలను కావచ్చు, అవన్నీ బాగా తెలుసుకొని ఉండాలి. మీరందరూ అలా తెలుసుకుంటాలని, ఆ శివుడి అనుగ్రహం ఇది ఎల్లవేళలో ఉండాలని ప్రార్థిస్తూ సెలవు. ఆయన కాశీవరం రామారావు, ఈయన రామారావు, ఈయన ఉపాధ్యాయుడు. ఆయన మేము టీచర్స్మే. నేను ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు, కానీ తెలుగు బాగా అధ్యయనం చేస్తూ తెలుగు సేవ చేస్తూ ఉన్నాం. మన భాష మాతృభాష. ఆయన కవి, కవితలు రాస్తాడు, పుస్తకాలు చాలా రాస్తాడు. కవి ఈయన కూడా కథలు రాస్తాడు. ఆయన కవి. నేను వీళ్ళ మధ్యలో వచ్చిన ఆశీర్వదించండి. పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి సందర్భంగా స్మరించుకున్నాం ఒకసారి. ఆయన ఎంతో గొప్ప పండితుడు, ప్రతిభ కలిగిన వ్యక్తి. ఇప్పుడు వీళ్ళిద్దరు చెప్పిన మాటల్లో మీకంతా అవగతం లేదు. ఒకసారి ఆయన సాధించిన విజయాలను గుర్తు తెచ్చుకొని మనం కూడా ఆ బాటలో ఏమైనా నడవగలుగుతామా అనేది ఒకసారి ఆలోచించుకుని ఆ రకమైన కృషిని మీరు చేస్తారని